మీలో ఎంతమంది కర్మ ఈజ్ రియల్ అని చెప్పేసి నమ్ముతారో అయితే ఈ కథ వినండి. పావురం ఇంకా కాకి ఇద్దరు స్నేహితులు ఉంటారంట. పావురంకి పావురం గూడు ఉంటుంది, కాకికి కాకి గూడు ఉంటుంది. అయితే ఒకరోజు చాలా వర్షం పడిపోయిందంట. వర్షం వలన పావురం గూడు పాడైపోయింది. అప్పుడు పావురం ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ కాకి దగ్గరికి వెళ్తుందంట. కానీ కాకి గూడు గట్టిగా ఉంటుంది కదా, కాకి సహాయం చేస్తుందేమో అని చెప్పేసి పావురం కాకి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు కాకి కోపంతో, నీ గూడు పాడైపోయిందని చెప్పేసి నువ్వు నా గూడుకు వస్తావా, నీ కాళ్ళు విరగొడతా నాగు అని చెప్పేసి పావురం కాళ్ళు విరగొట్టిందంట. అప్పుడు పావురం గూడు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కాకి కాళ్ళు విరగొట్టింది అన్న బాధలో ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి దేవుడికి మొక్కిందంట. దేవుడికి మొక్కేసరికి శివుడు ప్రత్యక్షమయ్యాడంట. శివుడు వచ్చేసి, ఏమైంది పావురం, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని చెప్పేసి అడిగితే, నా గూడు వర్షం వల్ల పాడైపోయింది, అలా అని చెప్పేసి నా స్నేహితురాలు కాకి దగ్గరకు వస్తే కాకి నన్ను కాళ్ళు విరగొట్టి పంపించింది. ఇప్పుడు నాకు నివసించడానికి గూడు లేదు, అలాగే నాకు ఎక్కడికైనా వెళ్ళి చేసుకుందామన్నా కాళ్ళు లేవు, ఇప్పుడు నేనేం చేయాలి స్వామి అని చెప్పేసి పావురం ఏడుస్తూ చెప్పిందంట. అప్పుడు శివుడు పావురం కాళ్ళు చూసి, కాళ్ళు లేవు అని చెప్పేసి, గూడు లేదు అని చెప్పేసి వరం ఇస్తాడంట. ఒక పెద్ద ఇల్లు ఇచ్చేసి ఆ ఇంటికి సేవకులను కూడా పెడతాడంట. అయితే పావురం దానికి రాజు అయిపోయింది. రాజు అయ్యి అప్పుడు నుండి కొంచెం మంచిగా ఆనందంగా ఉంది. ఉండేసరికి కొన్ని రోజుల తర్వాత ఈ కాకి అటువైపు వెళ్తుందంట. వెళ్ళే అప్పుడు ఈ పెద్ద ఇల్లుని చూసి, ఈ ఇల్లు ఎవరిది, సరేలే మనం చూద్దాం, ఇంత పెద్దగా ఉంది కదా ఎవరిది అని చెప్పేసి వెళ్ళిందంట.